Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyankam Reddy. ప్రీవియస్ క్లాస్లో మనం 6 టెన్సెస్ ఇండివిజువల్ స్ట్రక్చర్స్ చూసాం అండ్ ఆ 6 టెన్సెస్ని యూజ్ చేసుకొని మనం స్టోరీస్ ఎలా ఫామ్ చేస్తాం అనేది కూడా చూసాం. ఎందుకంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ మనం ఇవన్నీ కలుపుకొని మాట్లాడినప్పుడు మాత్రమే మనకు ఒక లాంగ్వేజ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తుంది కాబట్టి. ఓకే, సో మరి ఈ 6 టెన్సెస్ తర్వాత మనం ఇంకేం నేర్చుకోబోతున్నాం అంటే ఈరోజు క్లాస్లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కుడ్. ఓకేనా, సో ఒకసారి స్ట్రక్చర్ చూద్దామా. కుడ్ V1, కుంట్ V1, అది కుడ్ నాట్. యాక్చువల్గా కుడ్ నాట్ని కుంట్ ఏమంటామండి, కుంట్. ఈ డి సైలెంట్. పాజిటివ్ ఏంటి కుడ్ V1, నెగిటివ్ ఏంటి కుంట్ V1. యాక్చువల్గా ఈ కుడ్ అనేది దేనికి యూజ్ చేస్తామంటే ఎబిలిటీ, అది కూడా పాస్ట్ ఎబిలిటీ అనమాట. అంటే చాలా కాలం క్రితం, ఒకప్పుడు ఎప్పుడో గతంలో మనకు ఎబిలిటీ ఉండేది అని చెప్పడానికి మనం యూజ్ చేసేది కుడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒకప్పుడు మా తాతగారు 50 kgs సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయగలిగేవారు. ఒకప్పుడు మా తాతగారు సింగిల్ హ్యాండ్తో 50 kgsని లిఫ్ట్ చేయగలిగేవారు. అంటే అప్పట్లో ఆయనకి ఎబిలిటీ ఉండేనని అర్థం. ఇప్పుడు లేదు, ముసలోడు అయిపోయాడు ఆయన. ఓకేనా, సో ఒకప్పుడు ఆయనకి ఎబిలిటీ ఉండేది, ఆయన చేయగలిగేవారు ఆ పని. అలాగే మనం అంటూ ఉంటాం కోవిడ్ ముందు మనందరం కూడా ఏంటంటే ఎక్కువ గంటలు పని చేయగలిగేవాళ్ళం. కోవిడ్ ముందు మనందరం ఏం చేసేవాళ్ళం, ఎక్కువ గంటలు పని చేయగలిగేవాళ్ళం అనమాట. అంటే కోవిడ్కి ముందు మనకి ఎబిలిటీ ఉండేది. సో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేస్తాం వీటి మీద అంటే చూద్దాం. అర్థమైంది కదా కుడ్ కాన్సెప్ట్ అంటే గతంలో, అంటే ఒకప్పుడు, లాంగ్ టర్మ్ పాస్ట్. అది కూడా ఏంటండి పాస్ట్లో చాలా కాలం క్రితం మనకి ఈ ఎబిలిటీస్ ఉండేవి. ఓకేనా, అలాంటప్పుడు మనం యూజ్ చేసేది ఈ కుడ్ అనమాట. సో లాంగ్ టర్మ్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. ఓకేనా, కుడ్ ఎందుకు యూజ్ చేస్తాం, లాంగ్ టర్మ్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్. ఒకప్పుడు నాకు ఈ ఎబిలిటీ ఉండేదని చెప్పడానికి యూజ్ చేసేది కుడ్ అనమాట. స్ట్రక్చర్ ఏంటండి కుడ్ V1, నెగిటివ్ ఏంటి కుంట్ V1 ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఐ, హీ, షీ, ఇట్, వి, యూ, దే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా పాజిటివ్ కుడ్ V1, నెగిటివ్ కుంట్ V1. తెలుగులో కూడా చూడండి, గతంలో లేదా ఒకప్పుడు ఒక పని చెయ్యగలిగేవాడిని. నెగిటివ్ అయితే నేను చేయలేకపోయేవాడిని, ఒకప్పుడు నేను చేయలేకపోయేవాడిని. ఓకేనా, నాకు ఎబిలిటీ ఉండేది కాదు. పాజిటివ్ అయితే నాకు ఎబిలిటీ ఉండేది, నేను చేయగలిగేవాడిని. నాకు ఎబిలిటీ ఉండేది కాదు, అందుకే నేను చేయలేకపోయేవాడిని. నేను చేయగలిగేవాడిని, లేదా అతను చేయగలిగేవాడు, లేదా మేము చేయగలిగేవాళ్ళం, లేదా వాళ్ళు చేయగలిగేవారు. అది నెగిటివ్ ఏంటి, నేను చేయలేకపోయేవాడిని. ఓకేనా, మా ఫ్రెండ్స్ చేయలేకపోయేవారు. ఓకేనా, మా నాన్నగారు చేయలేకపోయేవారు. ఇలా సో చేయగలిగేవాడిని, చేయలేకపోయేవాడిని. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. మరి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం సార్ దీన్ని అంటే సేమ్ ఏదైనా ఇవన్నీ కూడా ఏంటంటే వర్బ్సేనండి. సబ్జెక్టు ఆబ్జెక్టు కామన్. మనం అంతా మాట్లాడుకున్నది ఏంటంటే స్ట్రక్చరల్ ఇంగ్లీష్. అంటే వర్బ్ మనం కరెక్ట్గా ప్లేస్ చేయగలిగితే మనం కన్వే చేయాలనుకున్న మీనింగ్ ప్రాపర్గా కన్వే అవుతుంది. అండర్స్టాండ్. సో ఇక్కడ ఒకప్పుడు మా తాతగారు 50 kgs సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయగలిగేవారు అన్నాను. సబ్జెక్ట్ ఎవరు, మా తాతగారు. మై గ్రాండ్ ఫాదర్. చేయగలిగేవారు అంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్ కదా. అంటే ఏం యూజువల్ కుడ్ V1. ఇక్కడ మనకు అన్నీ ఇంకా V1తోనే పని. ఓకేనా, సో లిఫ్ట్ చేయడానికి వర్బ్ ఏంటి, లిఫ్టే. మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్, మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్. ఏం లిఫ్ట్ చేయగలిగేవారు ఆబ్జెక్ట్లో పెడదాం. ఓకేనా, 50 kgs విత్ సింగిల్ హ్యాండ్. ఓకేనా, మై గ్రాండ్ ఫాదర్ కుడ్ లిఫ్ట్ 50 kgs విత్ సింగిల్ హ్యాండ్. ఇప్పుడు వన్స్, ఒకప్పుడు. ఓకేనా, లేదు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను. కోవిడ్కి ముందు మనం ఎక్కువ గంటలు పని చేయగలిగేవాళ్ళం. కోవిడ్కి ముందు మనం ఎక్కువ గంటలు పని చేయగలిగేవాళ్ళం. ఓకేనా, రైట్. సో మనం అంటే ఏంటి, వి కదా, సబ్జెక్ట్లో వి. చేయగలిగేవాళ్ళం అంటే యాజ్ యూజువల్ కుడ్ V1. వి కుడ్, పని చేయడానికి వర్బ్ ఏంటంటే వర్క్. ఏంటండి వర్క్. సో వి కుడ్ వర్క్ ఎక్కువ గంటలు ఫర్ లాంగ్ అవర్స్. వి కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ ఎప్పుడు, బిఫోర్ కోవిడ్. వీ కుడ్ వర్క్ ఫర్ లాంగ్ అవర్స్ బిఫోర్ కోవిడ్. అంటే కోవిడ్ తర్వాత సో డ్యూ టు లైక్ కరోనా కావచ్చు, లేదా వ్యాక్సినేషన్స్ ఎఫెక్ట్ కావచ్చు, మనకు ఎబిలిటీ తగ్గిపోయిందండి. కొంచెం కష్టపడేసరికి ఏంటంటే నీరసం వచ్చేస్తుంది ఇప్పుడు. అంటే ఒకప్పుడు మనం ఆ పని చేయగలిగేవాళ్ళం, మనకు ఎబిలిటీ ఉండేది. ఓకేనా, లైక్ నేను చిన్నప్పుడు 5 కిలోమీటర్లు వితౌట్ టేకింగ్ ఎ బ్రేక్ నడవగలిగేవాడిని నేను. సో స్కూల్కి నడిచి వెళ్ళగలిగేవాడిని నేను 4 kilometers 5 kilometers. ఓకేనా, అప్పుడు సెంటెన్స్ ఎలా చెప్తాం, ఐ కుడ్, నడవడానికి వర్బ్ ఏంటి వాక్. ఐ కుడ్ వాక్ 5 kilometers. ఐ కుడ్ వాక్ 5 kilometers బ్రేక్ లేకుండా, వితౌట్ బ్రేక్ ఆర్ వితౌట్ టేకింగ్ ఎ బ్రేక్. ఐ కుడ్ వాక్ ఫర్ 5 kilometers
వితౌట్ టేకింగ్ అ బ్రేక్. కానీ మా తమ్ముడు నడలేకపోయేవాడు. చిన్నోడు కదా, నేనే చిన్నోడిని, వాడు నాకంటే చిన్నోడు. మా తమ్ముడు నడవలేకపోయేవాడు. మరి నెగిటివ్ ఎలా చూద్దాం? ఓకే, నేను నడవగలిగేవాడిని. ఐ కుడ్ వాక్ 5 కిలోమీటర్స్ వితౌట్ టేకింగ్ ఎ బ్రేక్. కానీ మా తమ్ముడు నడవలేకపోయేవాడు. మై బ్రదర్ కుంట్ వాక్. మై బ్రదర్ కుంట్ వాక్ విత్ మీ. నాతో మా తమ్ముడు నడవలేకపోయేవాడు. అంటే నాకు ఎబిలిటీ ఉండేది, వాడికి ఎబిలిటీ ఉండేది కాదనమాట. నేను చేయగలిగేవాడిని, వాడు చేయలేకపోయేవాడు. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సింపుల్ లాజిక్ అనమాట. ఓకేనా? అంటే గతంలో మనం ఈ పని చేయగలిగే వాళ్ళం, ఈ పని చేయలేకపోయే వాళ్ళం అని చెప్పడానికి మనం ఈ కుడ్ బి వన్, కుంట్ బి వన్ అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? సో యాజ్ యూజువల్ ఐల్ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఫోకస్ చేయండి. రైట్, నేను ఇంతకుముందు అందరితో కలవలేకపోయేవాడిని. ఓకేనా? నేను ఇంతకుముందు అందరితో కలవలేకపోయేవాడిని. ఓకే, రైట్. కానీ నా ఫ్రెండ్స్ నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. నా ఫ్రెండ్స్ అందరితో బాగా కలవగలిగేవారు. నేను కలవలేకపోయేవాడిని, కానీ నా ఫ్రెండ్స్ కలవగలిగేవారు. ఓకేనా? ఈ సెంటెన్సెస్ ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్. ఓకేనా? సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్, సో దెన్ యూ గెట్ రెగ్యులర్ అప్డేట్స్. సో డైలీ మనం ఒక్కొక్క స్ట్రక్చర్ నేర్చుకుంటున్నాం కదా, ఆ వీడియోస్ మీకు రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలంటే మాత్రం సో ఖచ్చితంగా ఈ 3 చేయండి. మోర్ ఓవర్, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, సో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బుక్ అండ్ పెన్ పెట్టుకోండి. సో జాగ్రత్తగా వినండి, కాన్సెప్ట్ రాసుకోండి, స్ట్రక్చర్ నోట్ చేసుకోండి, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి పాస్ చేసుకుంటూ. సో ట్రై టు ట్రాన్స్లేట్ దమ్ ఇన్ ఇంగ్లీష్. అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, మనం ఎన్ని స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకుంటున్నాం. ఇండివిజువల్గా ఈ స్ట్రక్చర్స్ నేర్చుకుంటే వీ కెన్ మేక్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద స్ట్రక్చర్. కానీ వీటన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి మాట్లాడడానికి ఈజీ అవుతుంది. సో దానికోసం కూడా నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఈ ఒక లైక్ ఎంత నీట్గా ఎలా స్ట్రక్చరల్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామో వీటన్నిటిని ఏంటంటే ఒక కాన్సెప్ట్ రూపంగా, ఓకేనా, సో డే బై డే క్లాసెస్ కండక్ట్ చేసి వీటన్నిటిని మళ్ళీ ఎప్పటికప్పుడు కనెక్ట్ చేసుకుంటూ రకరకాల స్టోరీస్తో మనం తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అనే ఒక మంచి ప్రోగ్రామ్ని మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకేనా? మీకు అంటే లైక్ ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళడానికి టైం కావాలి, పర్టికులర్ టైంలో అటెండ్ అవ్వాలి, లేదా ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలన్నా కూడా కొంత సమయాన్ని అక్కడ స్పెండ్ చేయాలి, రెగ్యులర్గా ఒకే టైంకి వెళ్ళాలి. కానీ మన యాప్లో క్లాసెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు నచ్చిన టైంలో ఒక్కొక్క క్లాస్ని ఒకసారి కాదు 4-5 సార్లు కూడా మనం విని కరెక్ట్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చాము, దానికి టెస్ట్స్ ఇచ్చాము. ఓకేనా? సో వాటన్నిటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలని రకరకాల స్టోరీస్ ద్వారా చాలా ఈజీగా ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్తో మనం ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది, తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ మన ప్రోగ్రామ్ పేరు. సో మన యాప్లో అది అవైలబుల్గా ఉంది. సో మన యాప్ వచ్చేసి ఫ్లూయెంటా స్పోకెన్ ఇంగ్లీష్. ఓకే, ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, యాజ్ వెల్ యాప్ స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము, యూ జస్ట్ చెక్ ఇట్ వన్స్. కొన్ని వీడియోస్ ఫ్రీగా ఉంటాయి, ఒకసారి ఫాలో అవ్వండి, చూడండి. ఇఫ్ యూర్ ఓకే విత్ దట్, యూ జస్ట్ గో త్రూ ద యాప్. దోస్ హూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకే, ఇంకా మీకు ఏమైనా అడిషనల్ డౌట్స్ ఉంటే కనుక మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, కాంటాక్ట్ us 7386006252 అండ్ 7569922288. ఇది నా నంబర్. సో మీరు ఏ నెంబర్ కాంటాక్ట్ చేసినా కూడా సో వీ కెన్ గివ్ యూ ద క్లారిఫికేషన్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త స్ట్రక్చర్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ.